నమస్కారం. బీఆర్‌కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా మానస. గురుగారు, హనుమాన్ జయంతి రాబోతుంది గదా! 2 హనుమాన్ జయంతులొస్తాయి. చైత్ర మాసంలో, అలాగే వైశాఖ మాసంలో. హ్మ్. ఏది ప్రత్యేకమైనది అంటారు? మనం హనుమాన్ జయంతి జరుపుకునేటప్పుడు ఏ నియమాలు పాటిస్తే మంచి ఫలితం జరుగుతుంది గురుగారు? అసలు ఆంజనేయ స్వామి అంటే ఏంటి? మామూలుగా మంత్రదేవత. ఏ దేవుడైనా సరే మంత్రదేవత. ఆ మంత్రదేవత ఏమవుతుందంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు గూడా ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండే ఉంటాడు, నిన్న ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. సృష్టి ఉన్నంత వరకు ఉంటాడు ఆంజనేయ స్వామి. అయితే మనకి ఈ యొక్క లోకంలో ఒక అవతార ప్రయోజనం అనేటటువంటిది ఉంటుంది. ఒక రాక్షసుడిని చంపడం, రావణుడు అనేటటువంటి రాక్షసుడిని చంపడం కోసం శ్రీరామచంద్రుడిని సేవించుకోవడం ఇంకో ప్రయోజనం. భక్తజన రక్షణ, జన శిక్షణ. దుష్టులను శిక్షించాలా, భక్తులను రక్షించాలా. హ్మ్. వాళ్ళ కోసం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి కాదు, ఏ దేవుడైనా సరే అవతారం ఎత్తుతారు. ఆ విధంగానే ఆంజనేయ స్వామి వారు అంజనాదేవి యొక్క కడుపులో ఆయన జన్మిస్తారన్నమాట. అందువలన కేసరి అంజనా దంపతులకి. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే చైత్రమాసము శుక్లపక్షము పౌర్ణమి. ఈ రోజున మనకి 12వ తారీఖు వచ్చింది హనుమాన్ జయంతి. సో ఈ రోజున మనకి హనుమాన్ జయంతి మనం చేసుకుంటున్నాం. ఉత్తరాదిన ఏం చేస్తారంటే వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క తిథి ప్రకారము వాళ్ళు చేసుకుంటారు. అంటే మనకి ఎవరు ఏ రోజుల్లో మనం చేసుకున్నప్పటికీ కూడా మనకు ఆంజనేయ స్వామి వారు దీన్ని చాలామంది విజయోత్సవ సభ అని అంటారు. ఇది ఆంజనేయ స్వామిది ఈ హనుమత్ జయంతి అనకుండా. అందువలన ఏమిటి అసలు ఇందులో ఏది కరెక్టు అని అంటే రెండు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మళ్ళీ మనకి మార్గశీర్ష మాసంలో కూడా వస్తుంది హనుమత్ జయంతి. అక్కడ కూడా నార్త్ సైడ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే పెద్దలు ఏం చెప్తారంటే కొంతమంది పెద్దలు ఈ ఆంజనేయ స్వాముల వారు మనకి మొట్టమొదట పుడతారు. అంజనా కేసరి దంపతులకు పుట్టారు వాయుదేవుడి యొక్క వరబలంతో. వచ్చిన తర్వాత మనోజవం ఆరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. వాయువేగం అయింది. వాయుదేవుడు ఆయన తండ్రి. మనోజవం మనస్సు అంత స్పీడ్గా వెళ్తాడు. మారుతతుల్య వేగం. మరుత్ అంటే ఈ వాయుదేవుడి యొక్క స్పీడ్తో వెళ్తాడు. గరుడ వేగం అంటాం మళ్ళీ. ఇంకా గరుత్మంతుడిని మించినటువంటి వేగం. బుద్ధి ఎంత చక్కటి బుద్ధి బలం అనమాట. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ఈయన ఏం జరుగుతుంది, ఈ ఆంజనేయ స్వామి వారు పుట్టిన తర్వాత ఆ రోజు పుట్టారు, బాగుంది. పుట్టిన తర్వాత ఆ సూర్యుడిని పైకి చూస్తాడు. సూర్యుడిని మంచి ఎర్రగా కనబడుతున్నాడు. మంచిది యాపిల్ పండు అనుకొని వెళ్ళేసి దాన్ని చిన్నపిల్లడు కదా, ఆ శక్తులు ఉన్నాయి కదా స్వామివారికి, ఆయన వాయుకుమారుడు కదా, వెళ్ళి పట్టుకుని దాన్ని మింగైపోతాడు సూర్యనారాయణ మూర్తిని. మింగేస్తే ఎలా మరి లోకాలన్నీ చీకటి అయిపోతాయి కదా. ఈయన రక్షించాల్సిన బాధ్యత దేవతల నాయకుడైనటువంటి ఇంద్రుడిది. అందువలన ఇంద్రుడు ఏం చేస్తాడు, వజ్రాయంతో కొట్టేస్తే కింద పడిపోతాడు. ఆంజనేయ స్వామి పడిపోతే మూర్ఛపోతే అంటే రామాయణంలో లక్ష్మణుడు కూడా మూర్ఛపోతే ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు, సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు. మూర్ఛపోవడం అంటే మరణతుల్యం అనమాట, చావుతో సమానం. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క వాయుదేవుడు కోపం వస్తుంది. నా బిడ్డనే మీరంతా కొట్టేసి చంపేస్తారా మీరు అని చెప్పేసి ఆయన మొత్తం వాయువుని బంధించేస్తాడు, స్తంభింపజేస్తాడు వాయువుని. గాలి వేయదు మనకి, మనందరం టపటపా కింద పడి చనిపోతున్నాం. అప్పుడు బ్రహ్మదేవుడే కలగజేసుకుంటాడు. ఇంటర్వ్యూన్ అయ్యి మధ్యలోకి వచ్చి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, అయ్యా ప్రత్యేకమైన వరాలు ఇస్తాడు, కంపెన్సేషన్ నష్టపరిహారాలు ఇస్తాడు. ఇచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరం దేవతలు, నువ్వు ఆకాశం అని తెలిపవచ్చు, అంత శక్తి ఉంటుంది, ఎంత శక్తి, ఇలా రకరకాల వరాలు ఇచ్చేసి ఆంజనేయ స్వామి వారికి మాతృభక్తి పరాయణుడు ఆంజనేయ స్వామి. అందువలన 2 సార్లు జననం ఎత్తాడు. ఒకసారేమో చైత్రమాసంలో కార్తీక పుట్టాడు, తర్వాత వైశాఖ మాసంలో మూర్ఛపోయి మళ్ళీ పుట్టాడు. కాబట్టి అందువలన అందుకు గాను 2 జన్మదినోత్సవాలు ఉన్నాయి అని అంటారు. అలాగే ఈయన మంత్రదేవత అయినటువంటి ఆంజనేయ స్వామి విజయోత్సవ సభ అని ఎందుకన్నారంటే, శ్రీరామచంద్ర ప్రభువు అక్కడ లంకలో రావణాసురుని చంపేసిన తర్వాత విభీషణుడిని ఆ లంకకి రాజ్యాధిపతిని చేసేసాడు. ఇచ్చిన మాట ప్రకారము అయోధ్య వచ్చి రాజ్య పరిపాలన చేసుకుంటున్నప్పుడు మరి తనకి సహాయం చేసినటువంటి లంకా
సైన్యానికి, ఈ యొక్క వానర సైన్యాన్ని అంతటికీ కూడా ప్రాణాలకు తెగించి చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సన్మానిస్తున్నాడు రామచంద్ర ప్రభు, సీతాదేవి. అలా ఒక్కొక్కళ్ళని నీలుణ్ణి, జాంబవంతుడిని అందరినీ సన్మానిస్తారు. ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారిని ఏం చేస్తారంటే తీసుకొచ్చి సీతాదేవి ద్వారా ఒక ముత్యాల దండనిప్పిస్తాడు. ముత్యాల దండనిప్పిస్తే అంటే సీతాదేవికి ఆంజనేయ స్వామిని పుత్ర సమానుడిగా చూసుకుంటుంది కొడుగ్గా. హ్మ్. ఆయన కూడా అంతే సమానంగా తల్లిలాగా చూసుకుంటాడు రాముడిని తండ్రిలాగా. అందువలన ఏమంటాడు, మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైవ జానే న జానే దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. అంటే నా తల్లి రాముడు, తండ్రి రాముడు, రాముడు, ఫ్రెండ్ రాముడు, నాకు రాముడు తప్ప సర్వస్వము, నాకు రాముడు తప్ప ఏది తెలీదు అనే సిద్ధాంతంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. కాబట్టి సీతాదేవి ఉద్దేశం ఏంటి, అబ్బా బ్రహ్మాండమైనటువంటి కాస్ట్లీ ముత్యాల దండను తీసుకొచ్చి చేసింది. ఆంజనేయ స్వామికి అవన్నీ అనవసరం కదా, మహాభక్తికి ప్రతిరూపం ఆయన ఒక్కొక్కటి ఇలాగా తెంపేసి దండలో నుంచి ఒక్కొక్క ముత్యం తెంపేసి ఇలా నోటితో కొరుకుతూ ఇలా చూస్తూ పడేస్తున్నాడు. ఏమిట్రా ఈ కోతి చేష్టలు, ఆల్రెడీ వానరుడంటే కోతి కదా, ఈ వానర బుద్ధి పోలేదని సీతాదేవి హర్ట్ అవుతుంది. అంతమంది జనంలో అవమానించింది. అదే విడిగా హ్మ్. ఆంజనేయ స్వామి సీతాదేవి ఉంటే పట్టించుకోపోను. హ్మ్. మహారాణిని అయినటువంటి సీతాదేవి ఇస్తుంటే తెంపేసి పడేస్తున్నాడని జనంకి అర్థం కాక నవ్వుతున్నారు. హ్మ్. అప్పుడు సీతాదేవి ఫీల్ అవుతుంది కొంచెం. అప్పుడు అవును. రామచంద్ర ప్రభు ఏం చేస్తాడంటే, ఏమిటి హనుమ ఏంటి ఎతుకుతున్నావు అని అడుగుతాడు. తండ్రి, ఈ రాముల వారు ఇందులో ముత్యాల దండలో లోపలంతా తీసి చూస్తున్నాను, ఆంజనేయ స్వామి రాముడు ఏమైనా కనబడతాడేమో అని. రాముడు లేని ముత్యాలు అవనియండి, వజ్రాలు అవనియండి, నాకెందుకు ఇవన్నీ అని అక్కడ పడేస్తాడు. రాముడు నవ్వుకుంటాడు. అప్పుడు హ్మ్. సీతాదేవికి అర్థమవుద్ది రాముడి వారి పైన ఆంజనేయ స్వామి వారికి ఎంత ప్రేమ ఉందో అని. హ్మ్. అందువలన ఆ రోజు జరిగిన సంఘటన కాబట్టి దీన్ని విజయోత్సవ సభ అంటారు. ఓకే. విజయోత్సవ రోజు హ్మ్. అంటారు. ఈ రోజునే జరిగిందది. చైత్ర శుక్ల పక్షమి పౌర్ణమి రోజున జరిగిందనమాట. అందుకని విజయోత్సవ సభ అంటారు. అలాగే మళ్ళీ ఈ యొక్క పుట్టినరోజు అంటారు. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారంటే ఏంటి? భక్తికి ప్రతిరూపం. భక్తికి లోపల మనకి భక్తావేశాలుంటాయి. కానీ అది చూడలేము. రూపం లేదు. ఆ రూపం లేని దాన్ని తీసుకొచ్చి ఒక పోగు కింద, ఒక కుప్ప కింద పోస్తే అది హ్మ్. రూపం ఏ షేప్ వచ్చేస్తదంటే ఆంజనేయ స్వామి షేప్ వచ్చేస్తది. ఇప్పుడు అలాగే ధర్మాన్ని తీసుకొచ్చి ఒక పోగు కింద పోస్తే హ్మ్. అది మామూలుగా ఇలాగేదో ఇంకొక రూపం రాదు. రాముల వారి రూపం వచ్చేస్తది. ప్రేమ అనే దానికి రూపం లేదు. ఆ ప్రేమని అనే దాన్ని ఒక రూపం పోస్తే రాధమ్మ తల్లి రూపం వచ్చేస్తది. అందువలన భక్తికి పరాకాష్ట ఆంజనేయ స్వామి. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి ఏం చేయాలంటే కూడా భక్తులంతా కూడా ఏం చేయాలా, తెల్లవారుజామున శుభ్రంగా లేచి హనుమత్ జయంతిని చేసేసుకొని తమలపాకుల దండ ఆయనకి హ్మ్. వేసేసుకొని దానిపైన శ్రీరామ అని ఆకుపైన రాసి సింధూరంతో అప్పాలు కూడా మెడలో దండ వేసి అప్పాల నైవేద్యం ఓకే. కనుక హ్మ్. పెట్టినట్లయితే సరిపోద్దమ్మ.